నా పేరు ఆకుల సత్యనారాయణ. నేను ఇక్కడ బల్కంపేటలో పుట్టి పెరిగాను. బల్కంపేట వాసిని. నాకు చిన్నప్పటి నుండి అమ్మవారి గుడికి మేము వస్తాం. పక్కనే మా ఇల్లు. ఆమె కాలకాడ బతుకుతున్నాం మేము. మా చిన్నప్పటి నుండి మేము స్కూల్ బ్యాగ్ పడేసి ఈ గుడి కాడకు వస్తుంటే దీనికి 3 ద్వారాలు ఉంటుండే గేటుతోని, ముందొకటి లెఫ్ట్ రైటు. మేము చేపెడితే మాకు 2 పైసలు 3 పైసలు 5 పైసలు దొరికేది మాకు. అంటే భక్తులు వేసిపోతుండే బావి ఉండే అది. అలాంటి గుడి ఎలా అయితే గుడి రోజు రోజుకు వృద్ధి చెందుతుందో అట్లా మేము కూడా అమ్మవారి దయతోని వృద్ధి చెందుతున్నాము. అవి చిన్నగా ఉండే గుడి, చుట్టుపక్కల అంతా అన్నం వండుకున్నాము తినిపోతుండే. అలాంటిది దాతల సహకారంతో అమ్మవారి దయతోని ఈరోజు బ్రహ్మాండంగా అమ్మవారి ఎట్లా అంటే ఈ యొక్క భారతదేశంలో కొన్ని గుళ్ళు ఉన్నాయి. ఈ తల్లి బాయిలో ఎల్లమ్మ, బల్కంపేట వెళ్ళిన ఎల్లమ్మ, బాయిలో ఎల్లమ్మ. ఈ గుడి చాలా మహిమంగల గుడి. ఇంకొక స్పెషల్ గుడిలో నేను చెప్తాను నేను. అది చాలామంది జరుగుతుంది. లోపలికి వెళ్ళి మన అమ్మవారిని దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా ముఖ్యంగా బయటకు వస్తుంటుంటే ఇట్లా మనం భుజం తట్టినట్టుగా అనిపిస్తుంది. ఈ అమ్మవారి స్పెషల్ అక్కడ. మళ్ళీ ఇక్కడ ఇంకో స్పెషల్ అమ్మవారి దయతోనే తిరుపతిలో ఒక సెటప్ ఉంటుంది, 1,00,000 మంది భోజనం పెడతారు. షిరిడీలో ప్రతి గుడిలో ఉంటుంది. ఇక్కడ మాత్రం అమ్మవారి కళ్యాణం రేపు అనగా నేనున్నా, నా స్నేహితులు, నేను 1000 మంది భోజనం పెడతా. ఈ బ్రదర్ ఉన్నాడు 2,000 మంది పెడతాడు. అట్లా దాదాపు 70 గ్రూపులు వాళ్ళ స్నేహితులతోని, వాళ్ళ చుట్టాలతోని, వాళ్ళ వంట వాళ్ళు, వాళ్ళ బియ్యము సరుకులు తెచ్చుకొని ఒకళ్ళు 10,000 మంది భోజనం పెడతాడు, 5,000 మంది భోజనం పెడతారు, 2,000 మంది భోజనం పెడతారు. అట్లా టోటల్గా ఈ అమ్మవారి కళ్యాణం రోజు రేపు కళ్యాణం ఈరోజు ఏం కనిపించేది. కానీ ఎవరి గ్రూపులు వాళ్ళే ఉండి 1,00,000 మందికి భోజనం పెడతాం. ఇక్కడ 1,00,000 మందికి భోజనం పెడతారు. 200 క్వింటాల్ బియ్యం, క్వింటాల్ అంటే 100 కిలోలు, అంటే 200 క్వింటాల్ బియ్యం ఉడుకుతాయి. ఒక 150 క్వింటాల్ పప్పు ఉడుకుతుంది. ఒక 300 క్వింటాల్ ఆలుగడ్డ వస్తుంది మా దగ్గరికి. అది ఇక్కడ మా మేము ఒక గిన్నీస్ రికార్డు ఒక మెయిల్ పెట్టిన లాస్ట్ ఇయర్. నా 60,000 యూరోలు కట్టమన్నాడు. ఆ 60,000 యూరో అంటే 3 సార్లు భోజనం పెట్టుకుంటా పబ్లిక్కి. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఏమీ కనిపించేది కానీ 1,00,000 మంది పైన భోజనం చేస్తారు ఇక్కడ. ఎలా అంటే పక్కడు ఏం పెట్టిండ్రా, ఆడొక పప్పు పెట్టిండ్రా, ఇంకో డబల్ కూర పెడదాం, అరే ఒక స్వీట్ 2 స్వీట్లు పెడదాం. అలాగా అమ్మవారి దయతోని మేము ఇక్కడ స్థానికులము. అమ్మవారి కళ్యాణం రోజు ఏమీ లేదు, ఏం కనిపించేది కానీ అమ్మవారి కళ్యాణం ఎలా అయితే స్టార్ట్ అవుతుందో అలా భోజనం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ 1,00,000 మందికి భోజనం పెడతాం. అది కూడా అమ్మవారు మాతో చేపించుకుంటుంది కాబట్టి మేము ధన్యులంగా మేము ఇక్కడ పుట్టినందుకు అమ్మవారికి మేము శిరసా ఉంచి పాదాలవందనం చేసుకుంటూ మీరందరూ కూడా అమ్మవారి కృపకు అందరూ పాల్గొనాలని, ఎక్కడెక్కడ ఉండి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని, కళ్యాణం రంగభంగ వైభవంగా బయట జరుగుతుంది, ఆ కళ్యాణం తిలకించాలని, మీరు చేసిన ఏమైనా హితు దోషాలు ఉన్నా అమ్మవారి దయతో మీ అందరూ కూడా పటాపంచలే మీరు మీ పిల్లలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. నా పేరు ఆకుల సత్యనారాయణ, బల్కంపేట. శివ, నేను బాలానగర్లో ఉంటాను. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి సేవకు ఇక్కడ వాలంటరీ కూడా చేపిస్తాను. మరి రథోత్సవం కూడా అయ్యేటప్పుడు కూడా కోలాటం వాళ్ళని మహిళలను కూడా పిలిపించి మరి చేపిస్తాను. ఇదే బల్కంపేట గుడిలో ఓ 200 మంది 50 మంది తీసుకొచ్చి వాళ్ళని పరకమని సేవ చేపిస్తాను. కాబట్టి నాకు ఒక మంచి గుర్తింపు ఉన్నది. ఈ ఒక కళ్యాణంకు కూడా వాళ్ళు వచ్చి ఈడ వాలంటరీ చేస్తారు. మరి లడ్డు చేయడమే కానీ, వాలంటీర్ లైన్లో క్యూలు పంపించడం కానీ, అలాంటి మహిళలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా జరుగుతుంది. మరి మంగళమ్మ టెంపుల్లో కూడా ఇదే వాలంటరీ చేస్తాను నేను. కాబట్టి ప్రతి కళాకారులు ఇక్కడనే మన హౌసింగ్ బోర్డు, కుక్కడపల్లి, ఉప్పల్, రామంతపూర్ ఈ ఏరియాలలో వాళ్ళంతా కోలాట పోలను పిలిపిస్తాం. అది గుడికి సంబంధం బ్రదర్. మరి కేవలం కోలాటం వరకే. మరి ఇంకోటి సేవ కూడా చేపిస్తా, పరకామణి సేవ. కాబట్టి పరకామణి అంటే ఉండి కౌంటింగ్. ప్రతి టెంపుల్లో కూడా నేను మొత్తం తెలంగాణ టెంపుల్ ఎన్ని ఉన్నాయో అన్ని టెంపుల్లో పరకామణి చేపిస్తాను. కాబట్టి ఒక మంచి గుర్తింపు వచ్చేది సేవకునిలాగా. ఈరోజు అమ్మవారి కళ్యాణంలో ప్రతి ఏడాది కూడా మేము పాల్గొని అమ్మవారి కళ్యాణానికి మేము వాలంటరీ కూడా చేస్తాము. జై ఉజ్జయిని మంగళమ్మ తల్లి, జై ఎల్లమ్మ తల్లికి జై.